సో గైస్ మరి అందరికీ వెల్కమ్, నమస్తే గైస్. మరి ఇప్పుడైతే మరి HTML ట్యుటోరియల్కి స్వాగతం. మరి లాస్ట్ క్లాస్లో మనం డివ్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు HTML క్లాసెస్ గైస్, ఓకేనా? సో అసలు క్లాస్ అంటే ఏంటి అన్న? నాకు క్లాస్ తెలుసు, 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ ఇలా అంటారు క్లాస్ అంటే. సో ఆ టైప్ కాదు. సో దీంట్లోని క్లాస్ గురించి అయితే నేర్చుకుందాం. సో ఆ మోడల్లో కూడా మీరు అనుకోవచ్చు. సో ఒకసారి క్లాస్ గురించి అయితే తెలుసుకుందాం, ఓకేనా? సో మరి రెడీ గైస్, ఇదైతే HTML గైస్. అన్న HTML దేనికి అంటే మన వెబ్సైట్ ఏమైనా ఓకేనా క్రియేట్ చేయడానికి HTML యూజ్ చేస్తాం గైస్, ఓకేనా? దాంతోపాటు CSS అని, జావా స్క్రిప్ట్ అని, సో ఇలాగా చాలా ఉంటాయి, ఓకే? సో మరి ఇప్పుడు HTML క్లాస్ యాట్రిబ్యూట్, HTMLలో క్లాస్ యాట్రిబ్యూట్ గురించి తెలుసుకుందాం, ఓకేనా? సో లెట్స్ గో మరి భగవాన్. సో ద HTML క్లాస్ యాట్రిబ్యూట్ ఈజ్ యూజ్ టు స్పెసిఫై ఏ క్లాస్ ఫర్ అన్ HTML ఎలిమెంట్. మన HTML ఎలిమెంట్కి క్లాస్ యాట్రిబ్యూట్ని ఈజ్ యూజ్ టు స్పెసిఫై ఏ క్లాస్ ఫర్ అన్ HTML ఎలిమెంట్కి మనం ఈ క్లాస్ అనే యాట్రిబ్యూట్ని యూజ్ చేస్తామని చెప్తున్నాడు. అది ఎలా యూజ్ చేస్తామని చూద్దాం, ఓకేనా? సో మల్టిపుల్ HTML కెన్ షేర్ ద సేమ్ క్లాస్. అసలు క్లాస్ అంటే ఏంటంటే గైస్, ఇప్పుడు HTML ఎలిమెంట్స్ చాలా ఉంటాయి కదా, ఓకేనా? అవన్నీ కూడా మల్టిపుల్ HTML ఎలిమెంట్స్ ఉన్నాయి, ఓకేనా? సో సేమ్ క్లాస్, ఒకే క్లాస్తో మనకి ఆ మల్టిపుల్ HTML ఎలిమెంట్స్ని మనం షేర్ చేయొచ్చు, ఓకేనా? సో అది అలాగో చూద్దాం. అదే అనమాట క్లాస్ అంటే. ఇది ఐడి అంటే ఓన్లీ సింగిల్ గైస్, ఐడి అంటే ఒకదానికి అవుతుంది. క్లాస్ అంటే మల్టిపుల్ HTML ఎలిమెంట్స్ కెన్ షేర్ ద సేమ్ క్లాస్, ఓకేనా? సేమ్ క్లాస్ మనం HTML ఎలిమెంట్స్ మొత్తం అన్నిటి షేర్ చేయొచ్చు. ఒకసారి చూద్దాం. ద క్లాస్ యాట్రిబ్యూట్ ఈజ్ ఆఫ్టెన్ యూజ్ టు ప్రింట్ టు ఏ క్లాస్ నేమ్ ఇన్ ఏ స్టైల్ షీట్ గైస్. సో ఏంటి గైస్ ఇక్కడ, ద క్లాస్ యాట్రిబ్యూట్ ఈజ్ ఆఫ్టెన్ యూజ్ టు పాయింట్ టు ఏ క్లాస్ నేమ్ ఇన్ ఏ స్టైల్ షీట్. మన స్టైల్ షీట్ అంటే CSSకి వెళ్తుంది, ఓకేనా? సో అందులో మనకి యూజ్ అవుతుంది అనమాట ఈ క్లాస్ అనే ఐటమ్ అనేది. సో అది ఎలా యూజ్ చేయాలో అది కూడా ఇప్పుడు చెప్తాను. ఇట్ కెన్ ఆల్సో బీ యూజ్డ్ బై ఏ జావా స్క్రిప్ట్ టు యాక్సెస్. ఇందులో ఇది మనకి జావా స్క్రిప్ట్లో కూడా యూజ్ అవుతుంది, టు యాక్సెస్ అండ్ మ్యానిపులేట్ ఎలిమెంట్స్ విత్ స్పెసిఫిక్ క్లాస్ నేమ్, ఓకేనా? సో జావా స్క్రిప్ట్ గురించి మీకు ఇంకా చెప్పలేదు కాబట్టి మీరు జస్ట్ వినండి, ఓకేనా? కంగారేం పడద్దు, అవన్నీ వస్తాయి. సో ఇన్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ 3 div ఎలిమెంట్స్ ఉన్నాయంట, ఓకేనా? విత్ ఏ క్లాస్, ఓకేనా? క్లాస్ అనే యాట్రిబ్యూట్తో మొత్తం 3 div ఎలిమెంట్స్ ఉన్నాయంట. ఒకటి ఇదొక div ఎలిమెంట్ అండ్ ఇదొక div ఎలిమెంట్. చూడండి ఇక్కడ div అనేది, ఇదొక మొత్తం 3 ఉన్నాయని చెప్తున్నాడు. అయితే 3 div ఎలిమెంట్స్లో యాట్రిబ్యూట్ విత్ ద వాల్యూ ఆఫ్ సిటీ. వాల్యూ ఏంటంటే ప్రతి డివ్కి కూడా సిటీ అని ఇచ్చాడు. క్లాస్ అని చెప్పి దీనికి సిటీ అని ఇచ్చాడు. సో దీనికి కూడా ఈ డివ్ కూడా సేమ్ క్లాస్ అని చెప్పి సిటీ అని ఇచ్చాడు. సో దీనికి కూడా క్లాస్ అని చెప్పి సిటీ అని ఇచ్చాడు. అంటే చూసారు కదా ఇక్కడ మల్టిపుల్ HTML ఎలిమెంట్స్ కెన్ బి షేర్ బై ఏ క్లాస్, ఓకేనా? మన క్లాస్ అనేది మల్టిపుల్ HTML ఎలిమెంట్స్కి మనం యూజ్ చేయొచ్చు. ఐడి మట్టుగా ఒకే ఒకటి ఉంటుంది, ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఐడి మట్టుగా ఒకటే ఉంటుంది నేము. సో క్లాస్ మట్టు ఇక్కడ చూడండి సేమ్ నేము, సిటీ అనేది మూడింటికి కూడా వచ్చింది, ఓకేనా? సో అదే ఇక్కడ మనం ఇందాక చదివాము. సో ఆల్ ఆఫ్ ద 3 div ఎలిమెంట్స్ విల్ బీ స్టైల్డ్ ఈక్వల్లీ అకార్డింగ్ టు ద సిటీ, ఓకేనా? డాట్ సిటీ అని వచ్చింది, అంటే క్లాస్ అని పెడితే మనం డాట్ అని ఇవ్వాలి స్టైల్ షీట్లో, ఓకేనా? అది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టైల్ డెఫినేషన్ ఇన్ ద హెడ్ సెక్షన్. ఇవ్వండి స్టైల్ డెఫినేషన్. ఇక్కడ హెడ్ సెక్షన్లో మనం స్టైల్ రాసామా. ఈ సిటీ చూడండి, సిటీ అనేది ఇప్పుడు ఇందులో మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తే అర్థం అవుతుంది. చూడండి గైస్, వావ్, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఒక బార్డర్ వచ్చింది, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ టొమాటో కలర్ వచ్చింది, అండ్ టెక్స్ట్ కలర్ వచ్చేసరికి భగవాన్ మనకి ఏ కలర్ ఉంది, వైట్ కలర్ ఉంది, ఓకేనా? అన్న హాలిడేస్ కూడా క్లాస్, ఎస్, ఇది మెయిన్ క్లాస్ బ్రో. ఇది ఏంటంటే మీకు మీ ఫ్యూచర్కి యూస్ఫుల్ అవుతుంది అనమాట, ఓకేనా? ఓకే. సో గైస్ ఇక్కడ మీకు 3 div ఎలిమెంట్స్, ఇదొక div ఎలిమెంట్, ఇదొక div ఎలిమెంట్, సో ఇదొక div ఎలిమెంట్. ఇందులో మనకి ఓకేనా ఇక్కడ లండన్ అని ఉంది, దాని కింద పారాగ్రాఫ్ మాట ఇది, ఓకేనా? ఇక్కడ మీకు చూపిస్తాను. ఇది హెడ్డింగ్ 2 గైస్. లండన్ అది ఎక్కడ ఉంది ఇచ్చాడు ఈ డివ్లో, ఫస్ట్ డివ్లో, ఓకేనా? ఇక్కడ H2 అంటే హెడ్డింగ్, H2 అని పెట్టగానే కొంచెం సైజు పెద్ద వచ్చింది లండన్. దాని కింద పారాగ్రాఫ్ అంటే కొంచెం సైజు కూడా పారాగ్రాఫ్లో చిన్నదా ఉంటుంది ఇది, ఓకేనా? అలాగా ఇదొకటి, ఇదేమో దీనికి సంబంధించి, అండ్ ఇదేమో సెకండ్ దానికి సంబంధించి, ఓకేనా? అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి
ఓకేనా, థర్డ్ డివ్ ఎలిమెంట్, థర్డ్ వన్ ఇక్కడ ఉంది కదా. సో ఇవి గైస్. అయితే ఈ మూడింటికి చూడండి స్టైల్ అనేది సింగిల్గా ఒకే ఒక్కటి రాసాడు అంతే. ఒక్క స్టైల్ మూడింటికి ఒకేసారి అప్లై అయ్యాయి. సో ఈ విధంగా మనకి ఏంటవుతుంది, మనకి టైం కలిసి వస్తుంది. మనం ఎప్పుడైనా కోడింగ్ అది రాసినప్పుడు మనకి టైం కలిసి వస్తుంది గైస్. ఓకేనా. సో ఇప్పుడు మీకు చెప్తాను, క్లియర్గా అర్థమైపోద్ది ఈ స్టైల్ అలాగా బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా అప్లై అయింది అనేది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మన స్టైల్ అనేది తీస్తాం అనుకోండి. స్టైల్ అంటే మనకి కలర్స్ ఏవి రావు ఇంకా. చూడండి సిఎస్ఎస్ తీసేస్తే చూసారా బై డిఫాల్ట్గా ఇలా ఉంటుంది గైస్. ఓకేనా. ఇప్పుడు మామూలుగా అనుకోండి మనం ప్రతిదానికి మనం దీనికి ఒకటి ఈడివి ఎలిమెంట్ ఒకటి, ఈడివి ఎలిమెంట్ ఒకటి, ఈడివి ఎలిమెంట్కి సపరేట్గా 3 స్టైల్స్ రాసుకోవాలి. బట్ ఇప్పుడు మనకి క్లాస్ అనేది తీసుకున్నాం, డివ్లో స్పేస్ ఇచ్చి క్లాస్ అనే ఓకేనా ఆట్రిబ్యూట్ తీసుకొని దానికి సిటీ అని పేరు రాశాడు. సిటీ అని పేరు రాసి ఏం చేశారు ఇక్కడ చూడండి డాట్ సిటీ అని రాయాలి. సిటీకి స్టైల్ అంటే ఈ ఒక్క సిటీ అనేది సేమ్ ఇక్కడ క్లాస్ అనేది మల్టిపుల్ క్లాసెస్కి క్లాస్ అని ఇచ్చాడంటే మీనింగ్ ఓకేనా మల్టిపుల్ క్లాస్కి అప్లై అవుతుంది. ఓకేనా. ఏది సిటీ అనే నేము ఇక్కడ చూడండి ప్రతిదానికి సిటీ సేమ్ పేరు ఉంది చూసారా, మల్టిపుల్ HTML ఎలిమెంట్స్కి సిటీ. ఇప్పుడు చూడండి ఓకేనా, ఈ సిటీ అనేది దానికి స్టైల్ వస్తున్నా, దీనికి అప్లై అయిపోద్ది. దీని పేరు సిటీయే కదా. ఫర్ ఎగ్జాంపుల్ దీని పేరు తీసేస్తుంది, సిటీ కాకుండా దీని పేరు శ్రీరామ్ అన్న. థ్యాంక్ ఫర్ సబ్స్క్రైబింగ్, థ్యాంక్స్ సో మచ్ గైస్, వెల్కమ్. సో ఇప్పుడు నేను భగవాన్ అని రాద్దాం. ఓకే, ఇక్కడ భగవాన్ అని రాశాను అనుకోండి, భగవాన్. ఇప్పుడు చూడండి ఇక్కడ భగవాన్ అయితే ఏదైతే రాసామో సెకండ్ దానికి అంటే ప్యారిస్ అని ఉంది కదా, ఇక్కడ భగవాన్ అని రాసాం. సో ఇక్కడ చూడండి గైస్ సెంటర్లో తెద్దాం. సో ఇక్కడ సెకండ్ దానికి మనం భగవాన్ అని ఇస్తాను, దీనికి అప్లై అవ్వదు చూడండి. చూసారా గైస్, సెకండ్ వన్ దానికి మట్టుగా స్టైల్ అప్లై అవ్వదు. ఎందుకు, ఇక్కడ క్లాస్ నేమ్ అనేది చేంజ్ చేస్తాం. ఓకేనా, క్లాస్ నేమ్ అనేది సిటీ ఉంటే అప్లై అయిపోద్ది. బట్ ఇప్పుడు భగవాన్ అని ఉంది. ఓకేనా. సో నేను ఇదే భగవాన్ అనే పేరుతో మళ్ళీ ఇక్కడ మనం డాట్ భగవాన్ అని తీసుకున్నాను. ఓకే, దీనికి సపరేట్గా నాకు దీనికి సపరేట్గా ఇద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు భగవాన్ అనే దానికి నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ ఇది టమాటా ఇచ్చారు కదా, ఇవన్నీ కాపీ చేసేద్దాం. ఓకే, ఇవన్నీ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ఎడిట్ చేసుకుందాం సింపుల్గా. ఓకేనా, మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఇవ్వాలి. అంటే ఇది ఏదైతే ఉందో భగవాన్ అనే ఈ టెక్స్ట్కి ఏదైతే ఉందో దీని బ్యాక్గ్రౌండ్ కలర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎల్లో, సో ఎల్లో అని ఇస్తున్నాను. ఓకే, సో కలర్ వైట్. ఇప్పుడు చూడండి రన్ చేద్దాం. చూసారు గైస్ ఇక్కడ ఎల్లో వచ్చింది. సో ఇప్పుడు ఎల్లో కాకుండా మీ ఇష్టం, మీకు నచ్చిన కలర్ ఇవ్వండి. సో ఇక్కడ మనం గ్రీన్. ఓకే, గ్రీన్. ఇప్పుడు చూడండి గ్రీన్ వస్తుంది, భగవాన్ అనే పేరుకి మాత్రమే గ్రీన్ అని వచ్చింది. ఓకేనా. సో ఇది మాట గైస్, చూసారు కదా ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చింది. మిగిలిన రెండింటికి సేమ్ కలర్ వచ్చింది. ఒకటి సింగిల్ కోడ్ చూడండి, భగవాన్కి నేను సింగిల్ కోడ్ ఇచ్చాను, అది ఒకదానికే వచ్చింది కదా. సో ఇప్పుడు చూడండి భగవాన్ అనే పేరుని ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ క్లాస్ నేము సిటీ తీసేసి ఈ మూడింటికి భగవాన్ అని ఇచ్చాం అనుకోండి. కంట్రోల్ సి, ఇప్పుడు కంట్రోల్ వి. దీనికి కూడా మూడిట్లకి టెక్స్ట్కి మనం భగవాన్ అని ఇచ్చేస్తే భగవాన్లో ఏటి ఇచ్చాం కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ అని రాయాలి, గ్రీన్ అని ఇచ్చాం అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్. మూడింటికి ఇప్పుడు వచ్చేస్తుంది కలర్ వైట్ అనేది కలర్ అని రాసింది వైట్ అని ఇచ్చారు కదా. కలర్ అంటే ఓన్లీ టెక్స్ట్కి మాత్రం అప్లై అవుతుంది. టెక్స్ట్ అంటే ఏంటి, ఇది చూసారు కదా, దీనికి వైట్ కలర్ అప్లై అయింది కదా. అది బార్డర్ వచ్చేసరికి అంటే ఏంటి గైస్, బార్డర్ అంటే ఇది చుట్టూ ఉంది బ్లాక్ కలర్లో చూసారు కదా, ఇది బార్డర్ 2 పిక్సెల్. మీరు 4 పిక్సెల్ రాశారనుకోండి, చూడండి 4 పిక్సెల్ బార్డర్ వచ్చింది. మొత్తం మూడింటికి కూడా సేమ్ భగవాన్ది ఏదైతే ఇచ్చామో కలర్ అది మాత్రం అప్లై అయింది. ఎందుకంటే ఇక్కడ సిటీ లేదు చూడండి, సిటీ ఇంకా తీస్తాం, సిటీలు ఇంకేం లేవు, మూడింటికి కూడా సేమ్ అప్లై అయిపోయింది. ఓకేనా. అదే మీరు మూడింటికి సిటీ అని ఉంటే సిటీది ఏ కలర్ ఇస్తామో అదే అక్కడ అప్లై అవుతుంది. ఓకే, అర్థమైంది కదా గైస్. ఇప్పుడు అంటే ఏంటంటే క్లాస్ అనేది ఓకే, క్లాస్ ఈజ్ యూస్డ్ టు, ఇక్కడ అదే చెప్పాడు, మల్టిపుల్ HTML ఎలిమెంట్స్ కెన్ షేర్ ద సేమ్ క్లాస్. అర్థమైంది కదా, ఒకే ఒక్క కోడ్తో మిగిలిన మల్టిపుల్ HTML ఎలిమెంట్స్ కన్నీ షేర్ అయింది అదే కోడ్. ఓకేనా, అదే చెప్తున్నాడు ఇక్కడ. పాయింట్ అయితే అర్థమైపోయింది కదా ఇప్పుడు మీకు. ఓకేనా భగవాన్. సో లెట్స్ గో. హాయ్ బ్రో, హాయ్, వెల్కమ్ గైస్. ఇది మీకు చాలా ఇంపార్టెంట్ గైస్, ఇది మీ ఫ్యూచర్కి సంబంధించింది. ఓకేనా, ఇది మీకు ఫ్యూచర్కి సంబంధించింది. ఎవరెవరైతే సాఫ్ట్వేర్స్ గట్టా అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఈజీ కోడింగ్. చూసారా మన అంత ఈజీగా మీకు అర్థమవుతుందా గైస్, అర్థమవుతుందా? మీరు ప్రాక్టీస్ చేస్తే HTML క్లాసెస్ ఫస్ట్ నుంచి విని మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా పూర్తిగా అర్థమైపోద్ది.
మనం క్లాసెస్ వరకు వచ్చాము. ఓకే, సో గైస్ ఇప్పుడు ఇన్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ 2 స్పాన్ ఎలిమెంట్స్ విత్ ఏ క్లాస్ యాట్రిబ్యూట్ విత్ ద వాల్యూ ఆఫ్ నోట్ అంట గైస్. ఇక్కడ చూడండి మళ్ళీ స్పాన్ యాట్రిబ్యూట్ ఇచ్చాడు, ఎలిమెంట్ విత్ ఏ క్లాస్ యాట్రిబ్యూట్ విత్ ద వాల్యూ ఆఫ్ నోట్ అంట గైస్. క్లాస్ యాట్రిబ్యూట్కి నోట్ అని ఇచ్చాడు. ఏంటి ద 2 స్పాన్ ఎలిమెంట్స్, బోత్ స్పాన్ ఎలిమెంట్స్ విల్ బి స్టైల్డ్ ఈక్వల్లీ అకార్డింగ్ టు ద డాట్ నోట్. ఓకేనా, డాట్ నోట్లో సేమ్ స్టైల్ అనేది అప్లై అవుతుంది, స్పాన్కి కూడా సేమ్ స్టైల్ డెఫినేషన్ ఇన్ ద హెడ్ సెక్షన్. ఇదే గైస్ హెడ్ సెక్షన్లో ఇక్కడ మనకి ట్రై టు యువర్ సెల్ఫ్ ఇది కూడా చూద్దాం. ఇక్కడ ఏం ఇచ్చాడు చూడండి, ఇక్కడ ఇప్పుడు మనకి ఇందాక డివ్ అనే దాంట్లోనే ఓకేనా క్లాస్ ఈక్వల్ టు అలాగిచ్చారు. ఇప్పుడు డివ్ అనే దానికి కాకుండా సో ఇక్కడ ఓన్లీ ఇక్కడ స్పాన్ అని రాశారు, క్లాస్ ఈక్వల్ టు నోట్ అని పెట్టారు. సేమ్ దీనికి కూడా స్పాన్ అని రాసి క్లాస్ ఈక్వల్ టు నోట్. అంటే స్పాన్ అనేది ఇక్కడ నుంచి ఎంతవరకే, ఇది ఇక్కడ నుంచి ఎంతవరకు ఉంది అంటే దీంట్లో లోపల ఉన్నది ఇది ఇంపార్టెంట్ టెక్స్ట్ చూసారు కదా, ఇంపార్టెంట్ ఒక్కదానికి అప్లై అయింది. పారాగ్రాఫ్లో కూడా స్పాన్ అని రాశారు. స్పాన్ ఎక్కడి నుంచి తీసుకున్నారు, సమ్ తర్వాత నుంచి, అంటే సమ్ అనేది ఎక్కడ వరకు ఉంది, దీని తర్వాత నుంచి ఇంపార్ట్ అనే దానికి స్పాన్ వేశారు గైస్, స్పాన్ రాశారు చూడండి ఇక్కడ. అండ్ ఇది ఓపెన్ అంటే దీని లోపల ఉన్న దానికి మాత్రమే ఇక్కడ క్లాస్ ఈక్వల్ టు నోట్ అనే దానికి మనం ఇక్కడ ఏ స్టైల్ అప్లై చేసామో అది ఈ లోపల ఉన్న దానికి అప్లై అవుతుంది. ఓకేనా, ఇన్నర్ HTML ఎలిమెంట్స్ ఆఫ్ పారాగ్రాఫ్. ఓకే, సో ఒకసారి చూడండి ఇక్కడ నోట్కి ఏం రాశారు. ఇప్పుడు నోట్ గైస్ ఇక్కడ దీనికి నోటు రెండింటికి క్లాస్ ఈక్వల్ నోట్ అని ఇచ్చినప్పుడు మనం స్టైల్ షీట్లో డాట్ అని పెట్టాలి. ఓకేనా, డాట్ నోట్ అని రాయాలి. డాట్ రాయడం మర్చిపోకండి, డాట్ రాయడం మర్చిపోతే చూసారు అప్లై అవ్వలేదు, స్టైల్ అయితే అప్లై అవ్వలేదు. డాట్ అని ఖచ్చితంగా అవ్వాలి. డాట్ అనేది క్లాస్కి ఓకేనా, క్లాస్కి మనం పెట్టాలి, అది గుర్తుంచుకోండి. డాట్ అనేది క్లాస్కి, హ్యాజ్ కూడా ఉంటుంది. హ్యాజ్ అనేది మనం ఇక్కడ క్లాస్కి బదులు ఐడి ఇచ్చామనుకోండి అప్పుడు హ్యాజ్ వస్తుంది. ఓకేనా, అది తర్వాత క్లాస్లో చెప్తాను. క్లాస్కి మాత్రం మట్టుగా మీరు గుర్తుంచుకోండి. క్లాస్లోని ఏదైతే మనం ఇక్కడ ఇస్తామో నేము, ఆ నేమ్కి ఖచ్చితంగా ఆ నేమ్కి మనం ఇక్కడ స్టైల్ రాస్తున్నాం ఆ నేమ్కి. ఓకేనా, సో ఆ నేమ్కి ఇక్కడ డాట్ అనేది ఇవ్వాలి. ఓకేనా, సో డాట్ నోట్ అని ఇవ్వాలి, చూసుకోండి గైస్ మర్చిపోద్దు. డాట్ మీరు ఏది పెట్టినా నోటే కాకుండా మీరు ఏ పేరైనా రాసుకోవచ్చు, ఏ పేరు రాస్తే ఇక్కడ అదే పేరు ఉండాలి. ఓకేనా, సో లెట్స్ గో నెక్స్ట్ గైస్. ఇప్పుడు మీకు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుదాం, అయిపోయిందా ఇంకా ఉన్నది ఇది. సో ఓకే, టిప్ క్లాస్ యాట్రిబ్యూట్ కెన్ బి యూజ్డ్ ఆన్ ఎనీ HTML ఎలిమెంట్స్. మీకు టిప్ ఏంటంటే క్లాస్ యాట్రిబ్యూట్ మీరు ఎనీ HTML ఎలిమెంట్లో కూడా యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. నోట్ ద క్లాస్ నేమ్ ఈస్ కేస్ సెన్సిటివ్. చూసుకోండి క్లాస్ నేమ్ అనేది కేస్ సెన్సిటివ్ అంటే క్లాస్ అనేది మనకి అన్ని స్మాల్ లెటర్స్లో ఉండాలి, లేకపోతే మట్టుగా మేబీ అప్లై అవ్వదు అంటే స్మాల్ లెటర్స్లో. లేకపోతే చూద్దామా, ఇక్కడ క్లాస్ అనేది సి అనేది క్యాపిటల్ లెటర్స్ పెట్టినా మేబీ వర్క్ అవుతుంది కదా, CLASS ఎలాగొస్తే పైదానికి కూడా ఇది వచ్చింది కదా క్లాస్, ఇలా కూడా అవుతుంది. క్యాపిటల్ లెటర్స్ పెట్టినా మనకి వర్క్ అవుతుంది. ఇవ్వండి ఇక్కడ వర్క్ అయింది కదా నోట్కి, సో వర్క్ అయితే బాగానే అయింది. ద క్లాస్ నేమ్ ఈజ్ కేస్ సెన్సిటివ్ అంట గైస్. ఓకేనా, ఓకే, యూ క్యాన్ లర్న్ మచ్ మోర్ అబౌట్ CSSలో. ఇంకా వీటి గురించి చాలా వస్తాయి, ప్రస్తుతానికి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ కలర్స్ వచ్చి అంటే అవన్నీ CSSలో మీకు ప్రతిదీ కూడా వస్తాయి గైస్. ఓకేనా, మీరు HTMLలో మీకు ఆల్రెడీ తెలుసుకున్నారు కదా, ఈ స్టైల్ అనేది మీరు కంగారు పడకండి. ఇవన్నీ మనకి CSSలో కూడా స్పెషల్గా మీకు దాని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో గైస్ మరి ద సింటాక్స్ ఫర్ క్లాస్. ఓకేనా, క్లాస్ సింటాక్స్ ఏంటి, టు క్రియేట్ క్లాస్ రైట్ ఏ పీరియడ్, ఇక్కడ వచ్చేసరికి ఇందులో చూడండి డాట్ క్యారెక్టర్, సో ఫాలోడ్ బై క్లాస్ నేమ్, దెన్ ద డిఫైన్ ద CSS ప్రాపర్టీ విత్ ఇన్ ది కర్లీ బ్రాసెస్. సింటాక్స్ ఆల్రెడీ మనం చూసాం కదా క్లాస్ది. ఓకేనా, డాట్తోని స్టార్ట్ చేస్తాం, ఆల్రెడీ మీకు చెప్పాం కదా గైస్. క్లాస్ నేమ్ ఏదంటే అది డాట్తో స్టార్ట్ చేసి క్లాస్ నేమ్ రాస్తాం. ఓకేనా, మనం ఏదైతే ఇక్కడ క్లాస్ నేమ్ ఏ పేరు అయితే ఇచ్చామో ఆ పేరు మనం ఇక్కడ రాస్తాం. ఓకేనా, అర్థమైంది కదా. సో నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి టమాటా అంట, ఇక్కడ ఇంకేం ఇచ్చాడు అంతే. ఇది ఆల్రెడీ మీకు దీని గురించి చెప్పేసినట్టే గైస్. చూడండి ఇప్పుడు, సో ఈ పై రెండింటికి ఇదనమాట H2 పారాగ్రాఫ్, దాని తర్వాత H1 లండన్కి ఇక్కడ
సిటీ అని ఇచ్చాడు చూసారా, ఓన్లీ ఒక్కదానికి అప్లై అయింది. సిటీకి స్టైల్ రాస్తారు ఇక్కడ, ఇది ఈ స్టైల్ ఏదైతే ఉందో అది ఇక్కడ అప్లై అయిపోయింది. మన బార్డర్ కూడా పెట్టుకోవచ్చు దీనికి కావాలంటే, ఓకేనా, బార్డర్ కూడా మీరు పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇది గైస్ ఈ మొత్తం ఇక్కడ చూసారా సిటీ ఈ క్లాస్ నేమ్కి. అవును ఇదేంటి ఇక్కడ వచ్చింది, కమా బయట రాదు ఇది. ఎస్, ఓకే. సో ఇప్పుడు చూడండి ద క్లాస్ అట్రిబ్యూట్ ఇక్కడ అర్థమైంది కదా గైస్. ఇక్కడ సిటీ, ఇది ఒక సిటీ, సేమ్ ఇది కూడా సిటీ ప్యారిస్ హెడ్డింగ్ 2 అండ్ ఇది వచ్చేసరికి హెడ్డింగ్ 3. ఈ మూడింటికి కూడా ఒకే చిన్న సింగిల్ కోడ్ గైస్, అంటే ఒకటే ఇచ్చాం కోడ్. ఆ కోడ్ సిటీ అనేది ఏదైతే ఉందో అన్నిటికి ఎన్ని ఉంటే అన్నిటికీ సేమ్ కోడ్ అప్లై అయిపోద్ది. ఓకేనా, సేమ్ స్టైల్ అప్లై అయిపోయిందా లేదా. బ్యాక్గ్రౌండ్ కలర్ టమాటా రాశారు, బ్యాక్గ్రౌండ్ కలర్ టమాటా వస్తుంది కదా. సో అంతే గైస్, ఏం లేదు. అలాగే మన వెబ్సైట్లో కూడా మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కదా ఇలా నోట్ ప్యాడ్లో, మీరు నోట్ ప్యాడ్లో కూడా మీరు ప్రాక్టీస్ చేయండి గైస్ అలాగా. ఓకేనా, మన కోడ్ ఏవైతే ఉన్నాయో ఇందులోని, సో మీరు మన నోట్ ప్యాడ్ ఉంది కదా ఇలాంటిది, మీరు ఇందులో కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసి మీరు మన వెబ్సైటు మీరు అదే ఇదంతా ప్రాక్టికల్ లాంటిది. సో మీరు ఇందులోని టెస్ట్ చేసుకోండి, ఇలా రాసి ఎగ్జిక్యూట్ చేసుకుంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ దీనికి ఇవి ఏవైతే 3 పారాగ్రాఫ్లు ఉన్నాయి ఇక్కడ 4 పారాగ్రాఫ్లకి అప్లై చేయాలి. ఈ 4గిట్లకి మన వెబ్సైట్లో ప్రాక్టికల్ కూడా ఇప్పుడే అవుతుంది గైస్ మీకు. 4గిట్లకి మనం బ్యాక్గ్రౌండ్ కలరు ఏ కలర్ పెడదాం, టమాటా పెడదాం. ఇక్కడ రాశాడు కదా ఇదే కలర్ ఇచ్చేద్దాం టమాటా అని చెప్పి, అది ఇస్తే ఓకే సరిపోతుంది. కానీ దానికి మళ్ళీ కలర్ కూడా మార్చాలి, టెక్స్ట్ కలర్ వైట్ చేయాలి. ఓకేనా గైస్, దీనికి టెక్స్ట్ కలర్ వైట్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి టమాటా కలర్ ఇవ్వాలి. ఓకేనా, మరి రెడీ చూద్దాం ఇప్పుడు మనం. ఓకే, సో ఇప్పుడు ఆ పని చేద్దాం. ఆ 3 పారాగ్రాఫ్లు 4 పారాగ్రాఫ్లు. ఓకేనా, సో ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్లో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది కదా మనకి, ఇమేజ్ని తీసేద్దాం. ఆ ఇమేజ్ ఏదన్నా అంటే ఇగోండి, ఇమేజ్ వచ్చేసరికి ఫస్ట్ ఇది బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ ఉంది గైస్. ఓకేనా, దీని ఆ ఇమేజ్ని అయితే ఇప్పుడు మనం రిమూవ్ ఆ ఇమేజ్ అక్కడ ఉంది ఫస్ట్ పారాగ్రాఫ్లో, ఇది స్టైల్ ఈక్వల్ టు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని ఇచ్చాం కదా అదనమాట. ఓకేనా, అది రిమూవ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇమేజ్. ఇప్పుడు మనం పీకి పారాగ్రాఫ్కి ఇక్కడ మనం క్లాస్ తీసుకోవాలి, CLASS క్లాస్ అని రాసి ఈక్వల్ టు దీనికి ఒక నేము. ఓకేనా, దీనికి ఒకటి నేమ్ అయితే పెడదాం, ఏదైనా నేము. ఫర్ ఎగ్జాంపుల్ నోట్. ఓకేనా, దీనికి కూడా సేమ్ ఇలా ఇది కాపీ చేసేయండి, దీనికి కూడా సేమ్ ఇవ్వండి నోట్ అని క్లాస్ ఈక్వల్ టు. సెకండ్ అయ్యింది అండ్ థర్డ్ పారాగ్రాఫ్ కూడా ఇచ్చాను. అండ్ మనకి 4 పారాగ్రాఫ్లు కదా, 4 పారాగ్రాఫ్ కూడా ఇచ్చాము. ఓకేనా, 4 పారాగ్రాఫ్కి క్లాస్ ఈక్వల్ టు నోట్ అని ఇచ్చాం. ఇప్పుడు మనం స్టైల్ షీట్ ఓపెన్ చేసుకొని ఓకేనా, ఆ క్లాస్ ఈక్వల్ టు నోట్ అని ఇచ్చాం కదా, అప్పుడు డాట్ నోట్కి ఇప్పుడు మనం రాయాలి ఏంటి, కోడ్ రాయాలి. ఎందులోని డాట్ అని పెట్టాలి, క్లాస్కి ఎప్పుడు డాట్ అని పెట్టాలి ముందున. ఓకేనా, తర్వాత నోట్ అని రాసి కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ అండ్ క్లోజ్ చేసి. ఓకేనా, సో ఇది గైస్ అదవుతుందా భగవాన్, మీకేం డౌట్ ఉంటే కూడా అడగొచ్చు. ఓకేనా, హాయ్ గైస్. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇవ్వాలి గైస్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలి కదా, బ్యాక్గ్రౌండ్ కలర్ డాష్ ఇచ్చి కలర్ అని ఇవ్వాలి, COLR కలర్ అని ఇచ్చి ఏ కలర్ రాయాలి, టమాటోనా అది టమాటో. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలరు టమాటో అని ఇచ్చాం, టమాటో. నెక్స్ట్ కలర్, టెక్స్ట్ కలర్ కూడా మారాలి. ఓకేనా, మీకు ఫస్ట్ ఇది ఒకటే అప్లై చేసి చూపిస్తాను, తర్వాత టెక్స్ట్ కలర్ మారుద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ మనం ఏం ఇచ్చాం, ఇదేంటి ఆర్యూసరీ వాంట్ టు సేవ్ ఆల్ మోడిఫికేషన్ డాక్యుమెంట్స్. ఎస్, ఓకే. సో ఇక్కడ మినిమైజ్ చేసి ఇప్పుడు మనం రిఫ్రెష్ చేద్దాం, అది చూసారు గైస్ ఇప్పుడు. సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చింది, టమాటో కలర్ యాడ్ అయ్యింది. ఓకే, ఇప్పుడు మనం టెక్స్ట్ కలర్ మార్చాలి, టెక్స్ట్ కలర్ వైట్ వస్తే లుకింగ్ బాగుంటుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి టెక్స్ట్ కలర్కి మనం ఏమవ్వాలి, సింపుల్గా భగవాన్ కలర్ అని వస్తే సరిపోద్ది, కలర్ అని టైప్ చేసి వైట్ అని రాస్తే అయిపోయింది. చూసారు గైస్ కోడింగ్ ఎంత ఈజీగా ఉందో. ఇప్పుడు చూడండి ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి రీఫ్రెష్ చేస్తున్నాను, చూసారు గైస్ వైట్ కలర్ వచ్చింది. ఇప్పుడు ఈ రెడ్ కలర్కి వైట్ కలర్ అనేది కొంచెం లుకింగ్ చూడడానికి బాగుంది. ఓకేనా, బ్యాక్గ్రౌండ్ రెడ్ ఉంది కాబట్టి. ఇప్పుడు అలాగే బార్డరు ఇక్కడ వేరే కలర్ ఉంది బార్డర్ అనేది. సో ఈ బార్డర్ మనకి దేంట్లో వచ్చింది, పారాగ్రాఫ్లోకి వెళ్ళిపోయి ఉంటుంది నాకు తెలిసి.
పీకి ఇక్కడ మేబీ ఇవ్వండి, ఇక్కడ పారాగ్రాఫ్ అని ఉంది చూడండి. పీ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, ఈ పారాగ్రాఫ్కి మనం ఇది అవసరం అంటారు, ఇది తీసేద్దాం. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇక 2 పిక్సెల్ పారాగ్రాఫ్కి. ఇక్కడ ఏంది బార్డర్ 2 పిక్సెల్ ఎల్లో అని ఉంది, ఓకేనా, పారాగ్రాఫ్లో. సో అందుకే మనకి ఆ కలర్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం ఎల్లో తీసేసి బ్లాక్ పెడదాం, BLACK బ్లాక్. పారాగ్రాఫ్లు ప్రతి పారాగ్రాఫ్కి బార్డర్ అవసరం లేదు కదా, ఇక్కడ కట్ చేసేద్దాం. ఓకే, కట్ చేసేసి మనం ఇందులో ఇచ్చేద్దాం. ఓకే, నోట్లో ఇస్తున్నాను, సేవ్. ఇప్పుడు చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ ఎల్లో ఉంది, బార్డర్ ఇప్పుడు బ్లాక్ వస్తుంది. చూసారా, రీఫ్రెష్ చేయగానే బ్లాక్ కలర్ అయితే వచ్చింది. మళ్ళీ ఈ టెక్స్ట్ ఒకదానికి అప్లై అవ్వలేదు ఎందుకు చూసారు గైస్, ఇట్లా అన్నిటికీ వైట్ అప్లై అయింది, బట్ దీనికి మట్టుగా గ్రీన్ ఉండిపోయింది. అంటే సెకండ్ టెక్స్ట్, సెకండ్ పారాగ్రాఫ్ చెక్ చేద్దాం కోడ్లో. ఇప్పుడు మనం సెకండ్ పారాగ్రాఫ్ మన HTML ఇండెక్స్ కోడ్లో ఫస్ట్ పారాగ్రాఫ్ ఇది, ఇక్కడ నుంచి ఇంతవరకు P. సెకండ్ పారాగ్రాఫ్ ఇక్కడ నుంచి ఈ లోపల ఉన్నది. అంటే దీనికి ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ స్టైల్ చూడండి, స్టైల్ ఇక్కడ అప్లై చేసాం, కలర్ గ్రీన్. అందుకే మళ్ళీ ఫస్ట్ వైట్ అప్లై అయింది, పైన వైట్ ఇచ్చాము, వైట్ అప్లై అయింది, బట్ మళ్ళీ ఇక్కడ స్టైల్ ఏం ఇచ్చాము, మళ్ళీ గ్రీన్ అని ఉండిపోయింది. సో మళ్ళీ ఈ కలర్ కూడా దాని మీద అప్లై అయింది. ఓకేనా, ఇది రిమూవ్ చేసేస్తే మనకి సరిపోతుంది గైస్. దానికి కూడా వైట్ కలర్ అయితే వచ్చేసి. ఇప్పుడు రీఫ్రెష్ చేద్దాం, సేవ్ చేసి చూడండి, రీఫ్రెష్ చేస్తే ఇక్కడ చూసారా వైట్ కలర్ అయితే వస్తుంది. ఓకేనా, అది గైస్ అర్థమైంది కదా మొత్తానికి. సో ఇది అలాగా మనం మల్టిపుల్ క్లాసెస్ని HTML ఎలిమెంట్స్ కెన్ బిలాంగ్స్ టు మోర్ దెన్ 1 క్లాస్. ఓకేనా, మోర్ దెన్ 1 క్లాస్ కన్నా బోల్డ్ అంటే HTML అవే చెప్తున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ దాని గురించి మనం చెప్పాం. టు డిఫైన్ మల్టిపుల్ క్లాసెస్ సెపరేట్ ద క్లాస్ నేమ్స్ విత్ ఏ స్పేస్. ఓకేనా, ఎగ్జాంపుల్ div క్లాస్ ఈక్వల్ టు ఓకేనా సిటీ మెయిన్ అంట. చూడండి క్లాస్ నేమ్ వచ్చేసరికి సిటీ ఇచ్చాడు, స్పేస్ ఇచ్చి మెయిన్ అంట. సో ఇవి కూడా అదే అన్నాడు, HTML ఎలిమెంట్స్ కెన్ బిలాంగ్స్ టు మోర్ దెన్ 1 క్లాస్. ఓకేనా, సో క్లాస్ అనేది ఇంకా బోల్డ్ అంటే చూద్దాం. అది ద ఎలిమెంట్స్ విల్ బీ స్టైల్డ్ అకార్డింగ్ టు ఆల్ ద క్లాసెస్ స్పెసిఫైడ్. సో అదైతే చూద్దాం కిందన. సో ఇన్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ ద ఫస్ట్ H2 ఎలిమెంట్ అంటే ఇది ఫస్ట్ది బిలాంగ్స్ టు బోత్ ద సిటీ క్లాస్ అండ్ ఆల్సో టు ద మెయిన్ క్లాస్. ఇక్కడ సిటీ క్లాస్ అండ్ మెయిన్ రెండిటికి కూడా చూడండి ఒక దాంట్లో ఇచ్చాడు. ఓకేనా, సిటీ అలాగే మెయిన్ అనే రెండు ఇచ్చాడు క్లాస్ నేము. ఓకేనా, స్పేస్ ఇచ్చి అదే చెప్పాడు ఇక్కడ, HTML ఎలిమెంట్స్ క్యాన్ బిలాంగ్స్ టు మోర్ దెన్ 1 క్లాస్. ఓకేనా, సో ఇక్కడ ఏమని చెప్తున్నాడు, మెయిన్ అండ్ విల్ గెట్ ద CSS స్టైల్ ఫ్రమ్ ద బోత్ ఆఫ్ ద క్లాసెస్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇప్పుడు చూడండి గైస్, మనకి ఇప్పుడు మామూలుగా ఇది ఒక్కదే సెంటర్కి వచ్చింది పొజిషన్. ఓకేనా, ఇక్కడ మనకి 3 H2లు ఉన్నాయి, ఒకసారి చూడండి. ఫస్ట్ హెడ్డింగ్ ఇది ఫస్ట్ ఉన్నది. ఓకేనా, ఫస్ట్ ఉన్నది ఇది. ఓకేనా, సెకండ్ హెడ్డింగ్ సెకండ్కి వస్తుంది, థర్డ్ హెడ్డింగ్ థర్డ్ వన్కి వస్తుంది, టోక్యో. ఓకేనా, ఇప్పుడు లండన్కి హెడ్డింగ్, ఇందులో క్లాస్ నేమ్ ఈక్వల్ టు సిటీ రాశాడు, అలాగే మెయిన్ కూడా రాశారు. ఓకేనా, అంటే ఇందులో 2 క్లాస్ నేమ్స్ ఉన్నాయి గైస్, మల్టిపుల్. ఓకేనా, మల్టిపుల్ క్లాస్ నేమ్స్ ఉన్నాయి ఒక దాంట్లో. సో అయితే ఇక్కడ మనకి సిటీ అనేది ఈ ఫస్ట్ వన్కి సిటీలో రాసిన స్టైల్ కూడా అప్లై అవుతుంది. ఫస్ట్ వన్ దానికి సిటీలో రాసిన స్టైల్ ఏదైంది బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది అది అప్లై అయిపోయింది, మిగిలిన రెండింటికి సిటీలో ఉంది. ఓకేనా, సో అలాగే ఇక్కడ మెయిన్ అనే దానికి స్పెషల్గా ఏముంది, ఇక్కడ సెకండ్ దానికి స్పెషల్గా మెయిన్ అని తీసుకొని టెక్స్ట్ అలైన్స్ సెంటర్ అని రాశారు. అందుకే ఇది ఈ ఒక్కదానికి అప్లై అయింది సెంటర్. మరి ఈ రెండింటికి ఎందుకు అప్లై అవ్వలేదు, ఎందుకంటే ఈ రెండింటికి ఓన్లీ సిటీ అని మాత్రమే ఉంది, మెయిన్ అనే క్లాస్ దీనికి లేదు. సో సిటీలో ఏదైతే రాసామో అది మాత్రం మనకి ఈ రెండింటికి అప్లై అయింది గైస్. ఓకేనా, చూసారు కదా, సిటీలో ఏ కోడ్ అయితే ఉందో ఆ రెండింటికి ఇది అప్లై అయింది. మెయిన్ అని కూడా ఉన్నది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ దానికి కూడా మనం క్లాస్ స్పేస్ ఇచ్చి మెయిన్, సెకండ్ హెడ్డింగ్ కూడా మెయిన్ అని పెడితే సెకండ్ది కూడా ప్యారిస్ అనేది మెయిన్కి ఏమి ఇచ్చాడు, టెక్స్ట్ అనేది సెంటర్, అంటే ప్యారిస్ అనే ఈ